తెలిసి తెలియక అడుగులు జారావా? సరిదిద్దుకొని మళ్ళా నీ మార్గంలో నువ్వు నిలబడు. నీ వాళ్ళు చేయి దాటిపోయారా? ఆడపిల్లలకి మగపిల్లలకి అందరికీ చెప్తాను, నీ వాళ్ళు చేయి దాటిపోయారా? నీ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసే పరిస్థితులు వాళ్ళు లేకుండా దాటి అవతలికి వెళ్ళారా? అట్లయితే నువ్వన్నా నడుం కట్టు, నువ్వన్నా పూనుకో. నీ కుటుంబ క్షేమం కోసం రోజు మోకాళ్ళేసి విశ్వాసంతో దేవుణ్ణి స్తుతించు. ఎస్తేర్లా త్యాగపూరితమైన మనసు కలిగి ఉండు, యోసేపుల నమ్మకత్వం కలిగి ఉండు. నువ్వు నడుంగట్టు. నా తండ్రి నిన్ను వాడుకొని నీ కుటుంబాన్ని సేవ్ చేస్తాడు, నీ సమాజాన్ని రక్షిస్తాడు. అలా సిద్ధమవుతారా? ఎంతమందికి అర్థమైంది వాక్యం? ఎచ్చుల కోసం చెప్పట్లేదు, కానీ నా దేవుడు ఒకప్పుడు నాకు ఆలోచన పుట్టించాడు. ఆ రోజు నేను నిలబడ్డాను. ఆ నిలబడ్డానికి కూడా ఆయనే శక్తినిచ్చాడులే. ఈరోజు నా కుటుంబమే కాదు, సమాజంలో ఇంకా అది చెప్పుకోకూడదు. మీకు తెలుసు ఎన్ని కార్యాలు చేస్తున్నాడో, ఆయన చెయ్యబోతున్నాడో. మరి నా పట్ల ఇన్ని చేసిన దేవుడు నీకు చేయడా? ఖచ్చితంగా చేస్తాడు. సిద్ధపడు. నా తండ్రి కృప నీకు తోడుగా ఉండి నిన్ను బలపరిచి స్థిరపరిచి నడిపించునుగాక. కుటుంబానికి, సమాజానికి, నిన్ను, నన్ను, మనల్ని ఒక దీపముగా చేయునుగాక. ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. గుంపులు కాదు, ఒక్కరే. ఒక మోషే, ఒక ఎస్తేరు, ఒక యోసేపు. లక్షల మంది బ్రతుకులు. ఒక్కరే. ఆ జాబితాలో నువ్వు నేను చేరాలి. ఒక్కరే.